దేవుని మహాకృపను బట్టి గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు ఆయన కృపారెక్కల నీడ కింద మనలందరినీ భద్రపరిచి రాత్రి అంతా చక్కని నిద్రనిచ్చి ఉదయకాలం చురుకైన మెలకుచ్చి సజీవులుగా ఆయన పాసంలో ఉదయకాలంన మనం అందరం కూర్చొని ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను మనల్ని చేకూర్చిన దేవునికి వందనాలు. అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు 4545 దినానికి మనల్ని ఆయన కృప చొప్పున నడిపించారు. ఇలాగూ జూమ్ లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా ఆ మాటలు మనకి వినిపిస్తున్నాయి కాబట్టి వేవేల మంది మేలు పొందుతున్నారు. అందును బట్టి ప్రార్థన పూర్వకంగా మనము దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ఇప్పుడు ఈ కూడికను ప్రారంభించుకోవటానికి సహోదరులు జి ప్రభుదాస్ గారు కర్నూలు. కృపావాత్సల్యుడా, కనికరముల దేవా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, అనంతుడా, అద్వితీయుడా, ఆదివంతమై అల్ప ఓమేఘమైన దేవా, యుతుడా, సమాధానకర్త, స్తోత్రములో నానా చేయమని ఈ కూడికలో తండ్రి ఆదియు అంతమై మీరే ఉండి నడిపించండి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి మీరే కృప చూపమని వేడుకుంటున్నాం. అనావస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినమున డిఎస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలను బట్టి స్తోత్రములు. చక్కటి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతటా నీ కుటుంబం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఈ యొక్క కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మమ్మల్ని మీరు మహిపరుచుకోమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన ప్రభుదాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇప్పుడు నిర్ణయించబడిన రీతిగా సహోదరులు జి తిమోతి గారు మన మధ్య ఉన్నారు. పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని సహోదరులు జ్ఞాపకం మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మీ అందరితో కలిసి ప్రభువుని కీర్తించడానికి దేవాతి దేవుడు తన దాసులను ప్రేరేపించి పురుకొల్పించి అల్పుడనైన నాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతించబోతున్నాయి అన్నాను. పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో రాగాలు నేను పూడ్చనా, స్తుతి గీతనాదాలు పాడను. రాగాలు నేను పూడ్చనా, స్తుతి గీతనాదాలు పాడను. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నవసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో
యాగంబునై నేను వేడనా సన్నుతింతు గీతాన్ని నే పాడనా యాగంబునై నేను వేడనా సన్నుతింతు గీతాన్ని నే పాడనా జీవితం నీకంకితం జీవితం నీకంకితం స్తుతి యాగమై నేను కీర్తించెదన్ కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో సువార్త నేను చాటనా నీ సాక్షిగా నేను జీవించనా సువార్త నేను చాటనా నీ సాక్షిగా నేను జీవించనా ప్రాణార్పణముగా పోయబడిన ప్రాణార్పణముగా పోయబడిన నన్నిలలో నడిపించునా యేసువా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణనై నీతి నేను పాడన స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన గాత్రవీణనై నీతి నేను పాడన స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును. వందనాలు. చాలా వందనాలన్నా పాట పాడి దేవుని మయపరిచినందుకు తిప్పుముతన్న గారికి వందనాలు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దైవజనులు బి సత్యం గారు మన మధ్య ఉన్నారు. మరి అందుకొరకు వాక్యం కొరకు వారి కొరకు మనను మన ప్రార్థనలో నడిపించాలని రూపస్ గారిని బ్రదర్ రూపస్ గారిని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, మరొకసారి ప్రభా ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని మీ యొక్క పవిత్రమైనటువంటి సన్నిధానంలో మేమందరము ఈ విధంగా చేరి ప్రభా మార్నింగ్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన ప్రభా నేను అనేక దినాలుగా ప్రభా మీ యొక్క తండ్రి మాటలు వినటానికి మీరు మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది దైవ సేవకులను ప్రభా తండ్రి మీరు లేపుకుంటూ ప్రభా తండ్రి వారి ద్వారా మీరు మాకు అందిస్తున్న శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్య సత్యాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి నైనా ఇంతవరకు నైనా ప్రభా మీరు నడిపిస్తున్నటువంటి దేవదాన మంకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నైనా. ఈ సమయంలో ప్రభా మేము వాక్యం వినబోతున్నాం ప్రభా తండ్రి నైనా. ఈ దినం కొరకు మీరు ఏర్పరిచినటువంటి దైవదాసులు సత్యం బాబు గారిని దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు మెండుగా దయచేయండి. మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యంలో జీవం ఉంది ప్రభా. మీ యొక్క వాక్యం మేము వింటూ ఉండగా తండ్రి అయినా ప్రభా తండ్రి వినగలిగేటువంటి చెవును, గ్రహించేటువంటి మనస్సును, అదే విధంగా ప్రభా తండ్రి వాటి ప్రకారం జీవించడానికి మీ కృపను దయచేయండి. ఈ దినమంతయు ప్రభా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ జీవించడానికి ప్రభా మా జీవితాలు అన్వయించుకుంటూ దినదినము మీకు సమీపముగా జీవించడానికి, దినదినము మీ సారూప్యంలోనికి మార్చబడుతూ జీవించడానికి మీ సహాయమును మెండుగా దయచేయమని మీ సేవకులు మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే ప్రభా చివరి వరకు నైనా అంతం వరకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా ప్రార్థన చేసినందుకు.
మరి ఇప్పుడు సాధ్యమైనంత వరకు మరి వీడియోలు ఓపెన్ చేసుకొని ఆడియోలు మీట్లో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. దయచేసి అందరూ ఆడియోలు మీట్లో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు దైవజనులైన సత్యం బాబు గారికి వాక్య సందేశం అందించడానికి సమయం అనుగ్రహిద్దాం. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మనం వరుసగా అబ్రహాం జీవితం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఈరోజు కొంచెం పూర్తి ధ్యానం చేయలేకపోయాను. అందుకని ఆ భాగాన్ని పక్కన పెట్టి ఈసారి అందిస్తాం. ఈరోజు యోవేలు గ్రంథంలోంచి ఒక చిన్న ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 12 వచనాలు చదువుకుందాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఇలాంటి సంగతులు మీ దినాల్లో గాని మీ పితరుల దినాల్లో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరముల వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నది. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నది. పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నది. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసము పానము చేయువార్లారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడసింహపు కాటు వంటివి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీయులుగా కొరికి ఉన్నవి. పెరడు వలచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలు తెలిపాయను. పెనిమిటిపోయిన యవ్వనురాలు వాని పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నువ్వు అంగలార్చుము. నైవేద్యమును ప్రాణార్పణము యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, కొత్త ద్రాక్ష రసము లేకపోయెను. తైల వృక్షములన్నీ వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమ కర్రలు యవల కర్రలను చూచి సేద్యగాండ్రులు సిగ్గునందుడి. ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమియూ లేకపోయింది. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వేల ఎపిసోడ్లను చేయటానికి ప్రియులు బర్నబాస్ గారు ఇంకా తోటి సహోదరులు కలిసి ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు. నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభువుతో అనే ఈ మంచి శుభారంభాన్నిచ్చి అద్భుతమైన మీ సహాయం ఇస్తున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని దీవించి మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుకు మహిమ కలిగినట్లు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోవేలు గ్రంథం యొక్క
పరిస్థితుల్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని మందిరాన్ని గురించిన విషయాలు ఉండటం ద్వారా మందిరం ఉన్న సమయంలోనే ఈ గ్రంథం రాయబడిందని మనకు అర్థమవుతుంది. రెండవది, రాజును గురించిన విషయాల ప్రస్తావన ఎక్కడా కనపడదు. దీన్ని బట్టి వారికి రాజు లేని సమయం ఒక రోజు ఉన్నది. యోవాషు చాలా చిన్నవాడుగా ఉన్నాడు. యెహోయాదా ఒకవైపు యాజకత్వ బాధ్యతను అలాగే కొంత రాజ్య సంబంధమైన విషయాలు చూస్తున్నాడు అతల్యాను చంపిన తర్వాత. ఆ సమయంలో యోధావారి మీదకి గొప్ప కరువు వచ్చిందని, ఆ కరువు ఒక తెగులు వలె దొంగల పురుగు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు దేశం మీదకి వచ్చి మొత్తం పంటలంతా పాడు చేసి పంటంతా పాడైపోయి ఆ తరువాత ఒక పెద్ద కరువు విపత్తు వచ్చి అది దాని ఇంకా మొదటి అధ్యాయంలో కొంత వివరణ ఇచ్చాడు, కానీ ఏది పంట నాశనాన్ని గుర్చిన వివరణ ఇచ్చాడు. రెండో అధ్యాయంలో ఆ మిడతల దండు ఎలాగూ ఉంటుందో దాని వివరణ ఇంకా ఇచ్చాడు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తున్నాయో ఇవి ఆ దినాల్లో జరిగిన విపత్తు ఒక రకంగా లార్డ్ డే, దేవుని రాకడలాగా యెహోవా దినము అనే పదాన్ని 1, 2, 3 అధ్యాయాల్లో ఆయన ఉపయోగించారు. ప్రభు దినం వచ్చేసింది అన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ రానున్న క్రీస్తుని గుర్చిన విషయాలు ఆయన ప్రవచించి ఉండవచ్చు. అలాగే 2వ అధ్యాయము ఆఖరిలో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎలా వస్తాడో కూడా యోవేలు చాలా చక్కగా విషయాలు అందించాడు. ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు నేటి పరిస్థితులకు వీటిని అన్వయింపు చేసుకుంటే ప్రతి దానిలో పాఠం ఉంది. అవును, మొదటి అధ్యాయంలో 3 భాగాలు మనం చూస్తాం. మొదటి వచనంలో యోవేలు యొక్క పరిచయాన్ని చూస్తాం. ఆయన పెతూయేలు కుమారుడు, అంతకంటే ఎక్కువ వివరాలు ఇవ్వాలి. 2 నుండి 12 వచనాల్లో మిడతలు, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగుల యొక్క దండయాత్ర యోధా దేశం మీద ఎలా జరుగుతుందో చూపించారు. 13 నుంచి 20 వచనాల్లో మనం పశ్చాత్తాపడాలి, కన్నీరు కారవాలి, ఏడవాలి. పంట నాశనం అయిపోతుంది, పరిస్థితులు చేజారిపోతున్నాయి, ఆత్మీయత దిగజారిపోతుంది, సంఘాల్లో పరిస్థితులంతా అల్లకొల్లాలంగా ఉంది. ఈ సమయంలో పెద్దలారా అన్నాడు 2వ వచనంలో, మత్తులారా అన్నాడు 5వ వచనంలో, యాజకులారా అన్నాడు 13వ వచనంలో. మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క వ్యక్తుల్ని పోల్చి ఎంత వేదంతోనో మాట్లాడుతారు. సమయంలో
మొత్తం కదిలిస్తే మన వల్ల కాదు. ఒక అంశాన్ని తీసుకొని మనము మాట్లాడుకుంటే బాగుంటుంది. 4 రకాల పురుగులు పంటను ఎలా పాడు చేసినాయో, 7 రకాల చెట్లను గురించి, 7 రకాల వృక్షాలను గురించి ఆ మొదటి 12 వచనాల్లో రాశారు. వాస్తవంగా ఈ 4 రకాల పురుగులు జనరల్ గా జరిగినాయి. గొంగళ పురుగు గాని, మిడతలు గాని, అవి ఆ పసర పురుగులు గాని, అవే చీడ పురుగులు గాని జనరల్ గా ఆ యోధా దేశం మీదకి వచ్చి ఆ పంటలన్నీ పాడు చేయటం అనేది జరిగింది. దాన్ని నెక్స్ట్ కూడా దాని మీద జరిగే విషయాలు 6వ వచనంలో 1:6లో లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నదనే కాడ 1 సమూహం. ఇది 4 రకాల ప్రభుత్వాలకు కూడా గుర్తుందని చెప్తాను. లెక్కలేని జనాంగం అంటే మొదట బబులోను దండయాత్ర, ఆ తర్వాత అశ్షూరు, మాదీయ, పారసీక, అశ్షూరు ఈ దండయాత్రలు జరిగినాయి. ఆ తర్వాత గ్రేకేయులు, ఆ తర్వాత రోమీలు, ఇలా బలమైన జనాంగం వారు యెరూషలేము మీద దాడి చేసి ఎలా పాడు చేశారో కూడా వస్తుంది. అలాగే ఇంకొంచెం మనం ముందుకు కనుక వెళ్తే, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం కనుక మనకు ముందుకు వెళ్తే ఇలాంటి విషయాలు గమనిస్తున్నప్పుడు ఇవి సంఘాలకు కూడా మనం అన్వయించుకొని కూడా మాట్లాడు. ఉదాహరణకి కొన్ని క్రైస్తవ సంఘాలని పాడు చేసిన కొన్ని పురుగులు కూడా ఉన్నాయి. కొన్ని పురుగులు సంఘాలను ఎలా పాడు చేసినాయో కూడా మనం గమనిస్తే వాటిలో మరి అంగీ వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆర్సీఎం కావచ్చు, తర్వాత లోదరన్ కావచ్చు, లేదంటే సిఎస్ఐ కొన్ని ఉన్నాయి. వీళ్ళంతా ఒక గొంగల పురుగులాగా చేరి మొత్తం పాడాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక మానవుడు అనే టైపులో వచ్చే యెహోవా సాక్షులు కావచ్చు, శనివారానికి సంబంధించిన ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ టైపులో వాళ్ళు కూడా ఒక పురుగులు లాంటి వాళ్ళు క్రైస్తవ సంఘం. ఇంకా మనం వెళ్తే మరి ఇంకా కొంతమంది క్రైస్తవ సంఘాల్లో సంస్థల పేరుతో వ్యాపారంగా మార్చే పురుగులు లాంటివి కొన్ని ఉన్నాయి. దాని మీద మంచి అర్థాన్ని పోగొట్టేసి వ్యాపారంగా చేసేవాళ్ళు. అవును, కొన్ని పురుగులు ముసుగులో దుర్బోధను ప్రకటిస్తూ మొత్తం క్రైస్తవ జీవితాలను నాశనం చేసే పురుగులు కూడా ఉన్నాయి. ఇలాంటి 4 రకాల పురుగులు ఆ రోజు నుంచి ఈ సంఘాలను పాడు చేస్తా తిరుగుతున్న పురుగులు కూడా ఇందులో ఉన్నాయి. ఒకవేళ నేడు సంఘానికి గనక మనం పోల్చి మాట్లాడుకుంటా ఉంటే గొంగళ పురుగు అనేది
అది ఆ ఆ లావా దశలో అది పుట్టిన కాడ నుంచే అది బాగా ఆకలితో ఉంటుందంట, తిండిపోతూ తాగుతూ ఉంటుంది, తిండిపోతూ ఇక తింటా ఉంటది, ఇక కనబడ్డ ఆకల్లా తినేస్తా ఉంటుంది. సంఘాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక పాకటమే సంఘం మొత్తం, ఏది కనపడితే అది తినేస్తా ఉంటారు. రకమైన తిండిపోతు అపేక్ష కావచ్చు, ఇంకా ఇక ఏదైనా కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఉంటారు. పొంగల్ పురుగుల్లా ఎంతవరకు ఈ పురుగు తింటుందా అంటే కడుపులో నొప్పి వచ్చి అంతవరకు తిని ఒక గూడు కట్టుకుని అందులో పండుకుంటుందంట. కడుపు నొప్పి వచ్చింది నాకు తినేసేసేటంట, కనపడ్డ ప్రతి ఆకు తినేసేటంట. రెండవది మిడతలు లాంటి వాళ్ళు ఉంటారు. ఏడు నుంచి ఆడకి, ఆడ నుంచి ఏడకి, ఏడు నుంచి ఆడకి ఎగురుతూ ఉంటాయి. మిడతలకి బలమైన దవళ్ళు ఉంటాయి. రెండవది అది రెక్కలు ఉంటాయి, 6 రకాల కాళ్ళు ఉంటాయి. ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ఎగిరిపోతా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ దాడి చేసిద్ది. అది ఇంకా అదైతే ఆకులే తిండగానే ఇది బెరళ్ళు కూడా లాగేసిద్ది. అక్కడ అన్నాడు చూడండి, ఆ వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాడు వంటివి. అవి నా ద్రాక్ష చెట్లు పాడు చేసి నా అంజరపు చెట్లు తుత్తినీలుగా కొరికిని బెరడు వలచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలన్నీ తెలిపాయి. బెరడంతా మొత్తం ఒలిసేస్తాయి. చిన్న చిన్న కాండాలు ఉంటాయి, అవి కూడా తినేసేస్తుంది. తిన్నంత వరకు తిని లేచి ఇంకో చోటకి వెళ్ళిపోయేది, ఇంకో చెట్టుని తింటానికి వెళ్తా. ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఆడ నుంచి ఏడకి, ఏడు నుంచి ఏడకి. అమ్మ అయ్యా కాలు పెట్టారంటే ఇక సంఘం మొత్తం పూర్తి అవ్వాల్సిందే, పాడైపోవాల్సిందే. 3 పసర పురుగు. ఈ పసర పురుగు ఏడో ఉంటది, పచ్చగా ఉంటది, చెట్లో కలిసిపోయింది. పురుగు ఉందన్న సంగతి మనకు తెలియదు. ఆకులు చాటునో ఆకులు కింద ఎక్కడో దాక్కొని ఉంటుంది. సంఘాన్ని విడిచిపెట్టరు వీళ్ళు మహానుభావులు. ఈ పసర పురుగుకున్న లక్షణం ఏంటంటే దానికి ఆ చెట్టుకున్నటువంటి పచ్చదనం అంతా లాగేసింది. సంఘం అంతా పాడైన దాకా నిద్రపోరికి అంతే. ఆ ఉన్న పచ్చదనం, ఆత్మీయత, అనురాగం మొత్తం లాగిందాక నిద్రపోరికి, మొత్తం పీల్చి పిప్పి చేయటమే. ఆ తర్వాత గనక అప్పుడు వదులుతారు. ఆ తర్వాత ఆఖరిలో చీడ పురుగు. ఇక లాస్ట్ ఈ పురుగుతో మొత్తం అయిపోయినట్టే. ఈ చీడ పురుగులు చాలా మంది కొన్ని ఏరు పురుగులని కూడా అంటారు. ఇక మొత్తం ఆ చెట్టు మొత్తం ఆ చీడ పట్టిందంటే అదే కొంతమంది అంటారు సమాజంలో నువ్వు చీడ పురుగు అంటారు. కొంతమంది సంఘంలోనే అలానోడు మాకు చీడ పురుగులాగా తయారయ్యాడండి అంటారు. ఈ చీడ పురుగు పట్టిందంటే ఆ చెట్టు మొత్తం పూర్తిగా చచ్చిపోయేది. ఇక అంతే, ఇక ఆ పురుగుతో ఆ చెట్టు చచ్చిపోయింది. ఒకవేళ ఇట్నే విశ్వాస జీవితంలో గనక మనం పోల్చుకుంటే దీన్ని ఇక అహంకారము, గర్వము, ద్వేషము, కోపము ఇలాంటి వాటితో కూడా పోల్చుకొని చెప్పదు. ఏదేమైనా ఈ 4 రకాల పురుగులు ఆ రోజు యోధా దేశం మీదకి దండయాత్ర చేసి ఏ విధంగా ఆ దేశాన్ని పాడు చేసినాయో ఈరోజు ఇలాంటి పురుగులు మరి సంఘాల్లో చేరి సంఘాలు పాడైపోతాం. మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు ద్రాక్ష చెట్లు అన్నాడు 7వ వచనం. 7 చెట్ల గురించి చెప్పాడు. ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి అని మన వాక్యంలో గమనిస్తున్నప్పుడు ద్రాక్ష చెట్టు దేనికి గుర్తుగా ఉంది బైబిల్లో అని చూస్తే యోహాను సువార్తలో 15వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు.
ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నాలో ఫలించని ప్రతి తీగ తీసి పారవేయుడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగల్ని ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేయును. కాబట్టి ఇలాంటి ద్రాక్ష చెట్లే పాడైపోయినాయి అంటే అది దేనికి గుర్తుగా ఉంది? ద్రాక్ష చెట్టు అనేది అది ఫలించటానికే. యెహెజ్కేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు ఇక ఏరే ఇతర చెట్లకైనా ఉపయోగం ఉందా? దేనికైనా పనికొచ్చిద్దా? దానితో ఏదైనా కర్రను తయారు చేస్తారా అని అడుగుతాం. ఏమి చేయరు. అడవి వృక్షాల్లో ఉన్నాయంటే ఏదైనా ఒక చెట్టు, ఏదైనా వస్తువును తగిలించుకోవటానికైనా, ఒక చిన్న వస్తువును తయారు చేసుకోవటానికైనా మిగతా ఉపయోగపడేది. ద్రాక్ష చెట్టు దేనికి ఉపయోగపడదు. అది ఒక ఫలించటానికే, ఫలభరితంగా ఉండటం వరకే అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అందులో ఏం చూస్తున్నామంటే, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆ ద్రాక్ష చెట్లు పాడైపోయిన పరిస్థితి అనేది క్రీస్తులో నుండి విడిపోయిన జీవితాలకు గుర్తుగా ఉన్నాం. అవును, క్రీస్తులో నుండి అవి మన పాపమును బట్టి కావచ్చు, మన కార్యాలను బట్టి కావచ్చు, మన ఆనాటి వారి యొక్క విగ్రహారాధనలను బట్టి కావచ్చు, ప్రభువు నుంచి వాళ్ళు దూరం అయిపోయారు, విడిపోయారు. నాలో నిలవని ప్రతి తీగ తీసి పారవేయబడును అన్న. నాలో నిలవని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది. దూరం అయిపోతున్నా. అవును, ఇక్కడ ఫలించాల్సిన ఈ చెట్లు ఇప్పుడు తెలుపు అయిపోయినాయి, కొరికివేయబడ్డాయి, ఫలాలు లేవు. అవును, నీ లోకిట భార్య ఫలించు ద్రాక్షావల్లిలాగా ఉండాలి అన్నాడు. భార్య ఫలించాలి, భర్త ఫలించాలి, కుటుంబాలు ఫలించాలి, సంఘాలు ఫలించాలి. విశ్వాసుల గురించి కూడా చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి అన్నాడు. అవును ప్రియుల, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఫలించాల్సిన ఈ చెట్లు ఫలాలు లేని పరిస్థితుల్లోకి తయారైనవి. ఫలింపు అనేది సంఘంలో లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 4 రకాల పురుగుల యొక్క దండయాత్ర సంఘాల్లో కొనసాగుతున్నాయి. అందుకే యోవేలు లాంటి భక్తులు ఏడుస్తున్నారు, పెద్దలు ఏడుస్తున్నారు. పెద్దలారా ఆలోచించండి, దేశపు కాపురస్తులారా ఆలోచించండి. ఇలాంటి సంగతులు ఏడన్నా జరిగినాయా? ఇలాంటి సంగతులు ఇప్పుడు మనం వింటున్న ఇలాంటి సంగతులు, దేశంలో జరిగే సంగతులు కానీ, సంఘంలో జరిగే సంగతులు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఇలాంటి సంగతులు జరిగిందా? అది మీ పిల్లలకి, వాళ్ళు వారికి 4 తరాల వారికి చెప్పండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ద్రాక్ష చెట్టు పాడైపోవటం అనేది క్రీస్తుకి మనం ఎలా దూరం అయిపోతున్నామో, ఆ మొదటి ప్రేమను, మొదటి ఆత్మీయతని ఎలా కోల్పోతూ చిన్నగా దిగజారిపోతున్నామో ఎఫెసీ సంఘాలాగా ఒకసారి ఆలోచించాలి. రెండవది మనం చూస్తే అంజూరపు చెట్లన్నీ తుత్తునీయులుగా కొరికి వేసి ఉన్నాయి, బెరడు వలచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలు తెలుపాయి. అవును, 7వ వచనంలో ఆ మాట ఉంది. 12వ వచనంలో కూడా ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను. రెండవది మనం చూస్తున్నాం, ఈ అంజూరపు చెట్లు అనేది ముఖ్యంగా పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి చక్కని సాదృశ్యంగా మనం చూస్తాం. అంజూరపు చెట్లు, ప్రతివాడు వాని ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్ల కింద కూర్చొని ఆనందంగా నెమ్మదిగా సమయాన్ని గడుపుతారని మీకా గ్రంథంలోను, రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. అది వాళ్ళకి సంతోషకరమైన సమయం. ఇలాంటి అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు పాడైపోయి, అంజూరపు చెట్లు ఇశ్రాయేలు జనాంగానికి గుర్తుగా ఉంది. అవును, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు
కొత్త నిబంధనలో ఈ అంజూరపు చెట్టు కనెక్ట్ ఎలా చూపిస్తాడంటే మనందరికీ తెలుసు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే 16 నుంచి మనం చూస్తున్నప్పుడు అక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించిన విషయాలు చెప్తాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించిన విషయాలు చూస్తాం మనం అక్కడ. 6 నుంచి 9 వచనాల్లో మనం చూస్తే ఈ అంజూరపు పండ్ల కోసము ఆయన ఆ తోటమాలి తిరుగుతున్నట్లు చూస్తాం. అంజూరు పండ్లు కావాలి. అలాగే మార్క్స్ వార్త 11, 12 నుంచి 14, 20 నుంచి 21 వచనాల్లో కూడా అక్కడ కూడా ఆ ఆయన త్రోవన వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గర చూసినప్పుడు ఏదైనా ఒక ఫలం ఉంటుందేమో అని ఎదిగితే ఆకులు తప్ప మరి ఏమీ లేదు. ఇక అన్నటికి నువ్వు కాయలు కాయకుందువుగాక అని. అంటే ఆకులు దండిగా ఉన్నాయి, ఫలాలు లేవు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి మానవుడు పాపం చేసినప్పుడు ఎక్కడ తన నగ్నత్వాన్ని దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి మొట్టమొదట అంజూరపు ఆకుల మీద చేయి వేసి అంజూరపు ఆకులతో ఆయన కచ్చడాలు చేసుకున్నట్లుగా మొదటి మానవుడిని మనం చూస్తాం. అంటే ఇది ఒక రకంగా దేవుని ద్వారా కాకుండా మత విధానంలో మన పాపాన్ని కప్పుకోవాలి, నగ్నత్వాన్ని దిగంబరత్వాన్ని కప్పుకోవాలి అనే ఆలోచన. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంజూరపు చెట్లు పాడవటం కొత్త నిబంధనలో మనం దేనికి చూస్తున్నామంటే అక్కడ నిజమైన భక్తి నుంచి మానవుడు వేరైపోయి నామకార్థ స్థితిలోకి పడిపోయాడు. నామకార్థ స్థితిలోకి పడిపోయాడు. అవును, కొత్త నిబంధన వెలుగులో ఈ విషయాలు మనం చూడాలి. ఫలాల కోసం చూశాడు, ఫలాల కోసం చూశాడు. ఫలింపు కోసమేమో ఆ ద్రాక్ష చెట్లు చూస్తే అంజూరపు ఫలాల కోసమేమో అంజూరపు అడలు, అంజూరపు ఫలాల కోసమేమో ఆ అంజూరపు చెట్లు చూస్తున్నాం. అవును, ఫలాలు మనం గమనిస్తున్నప్పుడు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22 కాంచి చదివితే ప్రేమ, సంతోషం, దయాలత్వం, మంచితనం, ఆశానికటం, ఇలా 9 ఫలాలు వరుసన అక్కడ మనం చూస్తాం. ఆత్మ ఫలాల్ని కోల్పోయిన పరిస్థితులు తినివేసినాయి, అయిపోయింది. తర్వాత 3వ చెట్టు ఏం రాస్తాడంటే దానిమ్మ చెట్లు అని అన్నారు. అక్కడే మనం గమనిస్తున్నప్పుడు అక్కడ దానిమ్మ చెట్లన్నిటినీ 12వ వచనంలో చూడండి. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలతరు తోటలన్నీ చెడిపోయి. దానిమ్మ చెట్లను మీరు చూస్తే అది ఆ పాత నిబంధనలో మనం ఎట్లా గమనిస్తామంటే దానిమ్మ చెట్లని వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు ద్రాక్షాలు, దానిమ్మలు వీటన్నిటిని తీసుకొని వస్తారు. అవును, వాగ్దాన దేశానికి ముడిపడినట్లుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 8:8లో కూడా మనం చూస్తాం. మాత్రమే కాకుండా ఈ ఎంతవరకు ఈ విషయాలను మనం గమనించవచ్చు అంటే నిర్గమాకాండంలో 32, 33 అధ్యాయాల్లో 31లో కానీ మనం జాగ్రత్త చూస్తే ప్రధాన యాజకుని యొక్క అంగీకి కూడా ఆ దానిమ్మలు, మధ్యలో గంటలు, అలాగే రాజైన సొలొమోను నిర్మించిన మందిరంలో కూడా ఈ దానిమ్మల ప్రస్తావన మనం చూస్తాం. అన్ని చూడాలంటే రిఫరెన్స్ మనకి సమయం చాలదు కాబట్టి నేరుగా చెప్పేస్తాం. దానిమ్మలు మనం గమనిస్తున్నప్పుడు దానిలో ఉన్న గొప్పతనం అంటే విశ్వాస యొక్క రక్షణానందం, సంతోషం. ఎందుకంటే దానిమ్మ యొక్క రసం అది ఆ తీయని ద్రాక్ష దాడిమ్మ రసం అని మనము పరమగీతంలో చూస్తాం. తీయని దాడిమ్మ రసాన్ని మనం చూస్తాం.
యేసు ప్రభు యొక్క త్యాగానికి కలువరిలో కాల్చిన ఆ త్యాగము, ఆయన చేసిన ఆ త్యాగాన్ని సూచనగా మనం చూడవచ్చు. అందులో ఉన్న ఆ విత్తనాలని గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యానికి కూడా పోల్చవచ్చు. ఎందుకంటే దానిమ్మ విత్తనాలే ఉంటాయి దాని నిండా. అంత మాత్రమే కాకుండా ఆ దానిమ్మలో అవి ఎన్ని కంఫర్ట్ లో ఒక్కొక్కటి పేర్చినట్టుగా ఉంటాయి కదా, క్రమాన్ని కూడా సూచిస్తాం. అంతేకాకుండా దానిమ్మలు విత్తనాలన్నీ కలిసి ఉంటాయి కరెక్ట్ గా. యూనిటీ, విశ్వాసుల యొక్క యూనిటీ కూడా గుర్తుగా చూడొచ్చు. కాబట్టి ఇలాంటి దానిమ్మ చెట్లు కూడా పాడైపోయినాయి అంటే క్రీస్తులో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణానందాన్ని అంతటినీ మనం కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, 15, 13 చూడండి. వారు చాలించిన తర్వాత యాకోబుతో, ఇదే రోమాపత్రికలో క్షమించండి, 15వ అధ్యాయము 13వ వచనం, కాగా మీరు ఆత్మశక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. ఆనందము, సమస్త ఆనందము సమాధానంతో నింపాల్సిన మనం. ఇప్పుడు ఏ చెట్లు మూడవదిగా పాడైపోయినాయి అంటే మనం చూస్తే దానిమ్మ చెట్లు కూడా పాడైపోయినాయి. సంఘాల్లో ఉన్న ఆనందం, సంతోషం, సమస్త ఆనందం కోల్పోతున్నాం. వెళ్తున్నాం రావటమే కానీ కోరికే చిన్న చిన్న వాటికే అలిగిపోవటం, కోపాలు తెచ్చుకుంటున్నాం. 4వది మనం చూస్తే ఈత చెట్లు అన్నారు. దాన్ని ఖర్జూరపు వృక్షాలు. నీతిమంతులతో పోల్చబడిన మాటలు మనం చదువుతాము పాత నిబంధనలో. ఈత చెట్లు, ఖర్జూరపు వృక్షములు, వీటిని మనం గమనిస్తున్నప్పుడు అవి. కానీ కొత్త నిబంధనలో ఈ ఈత చెట్లు, ఖర్జూర వృక్షాలు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు జయప్రవేశం చేస్తున్నప్పుడు, యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆ ఖర్జూర వృక్షాలు ఈత మట్లతో వెళ్తున్నట్లు చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో వారు ఈ ఈత చెట్లతో, అయితే ఈత మట్లతో వారు వెళ్తున్నట్లుగా 7వ అధ్యాయంలో మనం చదువుతాం 9వ వచనంలో. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరినో లెక్కింపలేని ఒక గొప్ప జన సమూహం వారి తెల్లని వస్త్రాలు ధరించుకుని వారై ఖర్జూరపు మట్ల చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయానికి గుర్తుగా మనం చూస్తాం. విజయానికి గుర్తుగా. అవును, జయించాం, విజయానికి గుర్తుగా ఉంది. అయితే ఈరోజు మనం గమనిస్తే ఈ ఈత చెట్లు, ఖర్జూర వృక్షాలు పాడైపోయినాయి అంటే మనం జయాన్ని కోల్పోతున్నాం, విజయాన్ని కోల్పోతున్నాం. సాతాను మీద, లోకం మీద, లోకం మీద, సాతాను మీద, దుర్బోధల మీద విజయాన్ని సాధించాల్సిన, శరీరం మీద విజయాన్ని సాధించాల్సిన మనం విజయాన్ని కోల్పోతున్నాం. ఖర్జూరపు వృక్షాలతో, ఈత మట్లతో చెయ్యి పైకెత్తి చూపించలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం. ఇది రోమపత్రిక కింద చదువుకున్నాం కదా, 8వ అధ్యాయంలో రోమపత్రికలో మనం గమనిస్తున్నప్పుడు 8:37 కూడా చూడండి. 8:37 ఏమన్నాడంటే, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నాడు. అత్యధికమైన విజయం,
అవును, అత్యధికమైన విజయాన్ని చూపిస్తుంది ఈ ఖర్జూరపు మట్ట, ఈత మట్ట విజయాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రియులరా, పోయిన ఆరాధన పరిస్థితులు అవన్నీ తిరిగి రావటాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఈత చెట్లను, ఖర్జూర వృక్షాలన్నిటినీ పాడైపోయినాయి అని చెప్పి యోవేలు బాధపడుతూ ఉన్నారు. తర్వాత 5వదిగా మనం చూస్తే జల్దరు వృక్షములు అన్నారు. చూడండి, జల్దరు చెట్లును తోటలన్నీ వాడిపోయిన అన్నారు 12వ వచనంలో. జల్దరు తోటలు ఇవి పరమగీతంలో చాలా 2వ అధ్యాయంలో ఎక్కువ ప్రస్తావించినట్లు చూస్తాం. జల్దరు తోటలు, ఇంగ్లీష్ లో యాపిల్ ట్రీ అని ఉంది. యాపిల్ ట్రీలో తీయదనం కదా, తీయదనంగాను, సువాసనకరంగాను, రుచికరంగాను. ఏమండి, మనం గమనిస్తే పరమగీతం 2:3లో నా ప్రియుని మరి జల్దర వృక్షము కిందని ఆమె మాట్లాడటాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం 3వ వచనంలో, అడవి వృక్షముల్లో జల్దర వృక్షం ఎలాగున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జోహకు మధురము అన్న. ఆ ఫలాలు జోహకు ఎంత మధురమో, క్రీస్తులో మనకున్న సహవాసము, కమ్యూనిటీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు అది అన్నిటినీ కోల్పోయాం. అవును, అదంతా కోల్పోయిన పరిస్థితుల్లోకి వచ్చేసి ఆ క్రీస్తులో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. ఆయన కవిగిల్లో ఉండాల్సిన మనము, ఆయనతో ఉండాల్సిన మనము ప్రియుల ఆ మాధుర్యాన్ని, ఆ సంతోషాన్ని అంతా కోల్పోయిన పరిస్థితుల్ని చూస్తున్నాం. ఎందుకంటే జల్దరు తోటలన్నీ నాశనం అయిపోయినాయి. అయ్యో, ద్రాక్ష చెట్లన్నీ వాడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. అంజూరపు చెట్లు పాడైపోతున్నాయి. తర్వాత ఆయన అన్నాడు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, యాపిల్ చెట్లు అన్ని ఎక్కడెక్కడ కొరికి పారేస్తారు. సంఘాల్లో కనెక్షన్ లేదు. ప్రతి విశ్వాసి ఒక్కొక్క టాలెంట్ తో ఒక్కొక్క కనెక్షన్ తో మనం ఇక్కడ చూస్తున్నాం. 6వది మనం చూస్తే ఒలీవ వృక్షాన్ని గురించి చెప్తాడు. తైల వృక్షము అంటాడు. ఎక్కడంటే అక్కడే మనం చూస్తున్నాం. తైల వృక్షాలన్నిటినీ పాడైపోయినాయి, తైల వృక్షాలు మొత్తం అన్నాడు. 10వ వచనంలో, పొలం పాడైపోయిను, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించను, కొత్త ద్రాక్షరసము లేకపోయేను, తైల వృక్షములు ఆడిపోయేను అన్నాడు. ఇక్కడ తైల వృక్షము అంటే అవే ఒలివ చెట్లు. ఒలివ చెట్లు మొత్తం నూనెను మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకి ఆలివ్ ఆయిల్ చాలా ప్రాముఖ్యమైనది. అది వారి వంటకానికి, ఆరోగ్యానికి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అది. వాళ్ళకి ఆ నూనె వారికి రాజును అభిషేకించాలన్నా, ప్రవక్తను అభిషేకించాలన్నా, యాజకుని అభిషేకించాలన్నా,
దేవుని మందిరంలో ఆ ఏంటి దీపవృక్షంలో పొయ్యాలన్నా వారికి నూనె అవసరం. ఇక్కడ తైల వృక్షాలు వాడిపోయి నూనె లేదు అంటే అక్కడ దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతుంది. నూనె పరిశుద్ధాత్మలకు గుర్తు. దేవుని ఆత్మ నడిపింపును కోల్పోతున్నాం. నూనె మనం గమనిస్తున్నాం. కొంచెం మాకు నూనె పోయమంటున్నారు బుద్ధి లేని కన్యకలు. మాకు మీకు చాలదేమో, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. నూనె లేక వారి దివిటీలు అయితే ఉన్నాయి కానీ వారి దివిటీల్లో నూనె లేదు. ఆరిపోతున్నాయి. కునికి నిద్రిస్తున్నారు. చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. వెలుగులో పెళ్లి కుమారుడు ముఖకాంతిని లోకానికి చూపించాలి. మరి నీ దివిటీలో నూనె ఉందా అంటే నూనె లేదయ్యా, అయిపోయిందయ్యా. అమ్మవారి దగ్గరికి వెళ్ళు. టైం ఎంత? అర్ధరాత్రి 12-1 గంట. ఏ కొట్లు ఉంటాయి అర్ధరాత్రి 12-1 గంటలకి? నూనె కొట్లు ఉంటాయా? వైన్ కొట్లు ఉంటాయా? ఒకసారి ఆలకించండి. మనం గమనిస్తున్నాం ప్రియుల. ఈ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు నూనె కూరలో వేస్తే టేస్ట్ వస్తుంది కదా, అదే తల మీద పోస్తే చల్లగా ఆరోగ్యం వచ్చేస్తుంది. అదే అదే నూనె దీపంలో పోస్తే వెలుగు వచ్చింది. నూనె వల్ల ఎన్ని ఉపయోగాలు. ఈ తైల వృక్షాలన్నీ వాడిపోతున్నాయి. దేవుని ఆత్మతో ఉన్న కమ్యూనిటీ కనెక్టింగ్ అనేది పూర్తిపోయి, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సంఘాన్ని నడిపించినా, ఇంకా ఏం చేసినా అది ఎలాగైపోయింది అంటే ఏమంటారు, రొటీన్ క్రిస్టియన్ లైఫ్ అట అయిపోయింది. పాటలు వచ్చు కాబట్టి పాడుతున్నాం, వాక్యం తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాం, ఆదివారం ఆరాధన చేయాలి కాబట్టి చేస్తున్నాం, చేపలు వేయాలి కాబట్టి వేస్తున్నాం, ఊడవాలి కాబట్టి ఊడుస్తున్నాం. అబ్బాయి 5ంటికి మనం వెళ్తాం కదా అని వెళ్ళి కూర్చుంటున్నాం, చెప్తున్నాం, వస్తున్నాం, పండుకుంటున్నాం, కానీ వర్క్ జరగటల్లా. దేవుని ఆత్మకార్యం జరగటల్లా. శక్తి చేత కాదు, నా ఆత్మ చేత నీ కార్యం జరిగిద్దన్న. ఈరోజు మనం ఇవన్నీ నేర్చుకోవాలి. టైం అయిపోయినట్టుంది. ఇంక 2 నిమిషాలు ఉంది. ఆఖరిగా మనం గమనిస్తున్నప్పుడు ధాన్యము అన్నాడు. ధాన్యము 10వ వచనంలో పొలం పాడైపోయింది, భూమి అంగలార్చుంది, ధాన్యము నశించను. ధాన్యము నశించనంటే అక్కడ గోధుమ కర్రలు, యవల కర్రలు కదా. గోధుమలు దేవునికి నైవేద్యాన్ని ఇచ్చేది. 9వ వచనంలో నైవేద్యం ప్రాణార్పణము యెహోవా, ఆ నైవేద్యము పానార్పణము యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయిను. యాజకు చేయు యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా అంగలార్చండి. ధాన్యము నశించింది, పంటలు లేవు, మొత్తం పాడైపోయినాయి. అవును, ధాన్యము ఇశ్రాయేలీయులకు పోషణ. అవును, ఇశ్రాయేలీయులకు పోషణాధారం ఆయనే. పోషణాధారం ఆయనే మనల్ని పోషించేవాడు. ఈ ధాన్యము, ఈ పంటను గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడతాడు. 3-9 వచ్చిన విత్తువాడు విత్తనములు విత్తుటకు బయటికి వెళ్ళాడు. ఆ విత్తనాలు పంటగా చేయబడి ఆ ధాన్యం వచ్చి ఆ గోధుమలు దుల్లగొట్టి వాటిని చక్కగా రొట్టెలు చేసుకొని తింటారు. జీవపు రొట్టె యోహాను సువార్త 6:35లో మనం చూస్తాం. ఆయనే మనకు జీవ రొట్టె, ఆయనే మనకు వాక్యాహారం. లేదు, ధాన్యమంతా నశించిపోయింది. ఏమన్నాడంటే పొలమంతా పాడైపోయింది, ధాన్యమంతా నశించిపోయింది. 17వ వచనంలో 1:17లో విత్తనములు మట్టి పెద్దల కింద కుళ్ళిపోతున్నాయి, పైరు మాడిపోయింది, ధాన్యపు కొట్లని ఒట్టి ఆయన, కల్లపు కొట్లు నేల పడి ఉన్నాయి. ఏమి లేదు, కల్లంలో చూడు కల్లంలో అల్లరి తప్ప
అరుపులు కేకలు తప్ప కళ్ళంలో ఓట్లు ఏమి లేవు. తాలు తప్పలు ఉన్నాయి, అక్కడక్కడ తాలు తప్పలే, ఏమి లేదు. అంతా అరుపులు కేకలు, ఆ అల్లరి తప్ప. కొట్టు 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 కొట్టు, ఏంది కొట్టేది? ఆడ కొడితే ఏమి లేదు. ఎకరానికి బస్తా అయితే గొప్పగా ఉంది. అరుపులు కేకలే, కళ్ళంలో ఓట్లు లేవు. స్త్రీలారా మనం చూస్తున్నాం. మాసూళ్ళు అంటున్నారు, వసూలు చేస్తుంటే అసలు ఏమి లేదు. కసువు తప్ప ఏమి లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మట్టి పెట్టెల కింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, పైరు మాడిపోతుంది, ధాన్యపు కొట్లన్నీ ఒట్టి అయిపోతున్నాయి, కళ్ళపు కొట్లన్నీ నేల పడిపోయినాయి, కలుపులు తెచ్చాను. యోసేపు లాంటి వాళ్ళు కావాలి. విత్తనాలు పాడవుతున్నప్పుడు యోసేపు జాగ్రత్తగా ఆ విత్తనాలను జాగ్రత్త చేసి కరువు కాలంలో ప్రజలను కాపాడాడు. యోవేలు లాంటి వాళ్ళు కావాలి. విత్తనాలు పాడైపోతున్నాయి, మట్టి అంటే ఆయన దగ్గర ఎంత దగ్గరికి వదిలి చూస్తే ఆ పదాలు రాయబట్టి, మట్టి పెట్టెల కింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, మట్టి పెట్టెల కింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, పైరు మాడిపోతుంది, ధాన్యపు కొట్టు ఒట్టి వాయులు, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నాయి. అంటే ఆయన ఎన్ని పరిశీలన చేసి దేవుని ఆత్మచేత ఏడుస్తూ ఆ పదాలు రాస్తున్నాడు. ఇవన్నీ నిజంగా మనకి ఏం గుర్తుకు తెస్తున్నాయి అంటే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు కదా, రానున్న దినాల్లో క్షామం నేను తీసుకురాబోతున్నాను. అన్నపానం లేని క్షామం కాదది, యెహోవా వాక్యం దొరకకపోవటం వల్ల. సరైన వాక్యాన్ని, సరైన ఆహారాన్ని తిని ఎన్ని రోజులు అవుతుంది మనం ప్రియ? ఎన్ని రోజులు అవుతుంది? జీవపరత అయిన క్రీస్తుని మనం భుజించి ఈ రోజు వాక్యం తృప్తిగా విన్నానయ్యా ఈ ఆదివారం ఎన్ని రోజులు చెప్పగలుగుతున్నాం? ఏదో అనుభవాలు, అయ్యో అయ్యో ఏదో ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాం. నిజంగా ఈ విషయాలు మనం చదువుతూ ఉంటే ప్రభువును వేడుకోవాలి. ఆ రోజు ఈరోజైనా కానీ ఆ 4 రకాల పురుగులు, చీడ పేడ పురుగులు పోవాలి అంటే ఏం చేయాలి? పంటకు పట్టిన ఈ పీడ పోవాలి అంటే, సంఘాలకు పట్టిన ఈ పీడ పోవాలి. పంటకి పట్టిన ఈ పీడ పోవాలంటే రైతులు చెప్తారు, అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ చెప్తారు, ఈ చీడకి ఈ మందు కొట్టండి, దీనికి ఈ మందు కొట్టండి, ఇంత కలపండి, ఇన్ని చేయండి. ఈరోజు మరి సంఘాలకు పట్టిన ఈ పీడని, ఈ పురుగుల్ని పంపించాలంటే ఏ మందు కొట్టాలంటే ఆ మందు పేరు చెప్పాడు. ఆ మందు కొనుక్కురండి, కొన్ని లీటర్స్ అన్న తెచ్చేసి ఆ మందు తెచ్చి కనీసం మనం పిచికారి చేసి ఈ ఈ పంట పొలాలు, సంఘం అనే పంట పొలాలకు కొడితే కొంతవరకు పోయినా కొంతన్న మనకి ఉపయోగం ఉంటుందేమో అనుకుంటున్నాను. అదేదంటే 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠిత వ్రతమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుటకై పెద్దలను దేశములోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరమునకు తీసుకురండి. 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా కన్నీళ్ళు ఏడవండి. ఆ వచ్చిన కరువు దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది. భయంకరమైన పరిస్థితులు. 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన ఆ సంవత్సరం పంట మీకు మరలా ఇస్తును. పోయిన పంటను మరలా ఇస్తాను. పోయిన ఇప్పుడు 7 చెట్లలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ పాఠాలు తిరిగి మరలా నీకు ఇస్తాను కుమారుడా, కుమార్తె అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలు ప్రియులారా, నేను 21 మీద పూర్తి ధ్యానం చేయలేక నేను వేరే అంశాన్ని తీసుకున్నాను, క్షమించండి. లేకపోతే అబ్రహాం జీవితంలో ఆ ఎపిసోడ్ మనకు ముగింపుకు వస్తుంది. నెక్స్ట్ మనం పూర్తి చేద్దాము. అందరికీ వందనాలు. చాలా వందనాలన్నా.
జోయల్ యోవేలు గ్రంథం నుండి అమూల్యమైన సత్యాలు బయటికి తీసుకుని వచ్చారు. ఆయన ప్రత్యక్షమైన పెతుల కుమారుడని అవ్వలకు ప్రత్యక్షమైన యెహోవా ఏ సంగతులు మరి అక్కడ తెలియజేయబడ్డాయో, మరి 2 నుంచి 12 వరకు చూస్తే మరి అక్కడ పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. ఒకటి నాశనం చేసిన అనుకుంటే ఇంకా ఏమన్నా శేషం ఉందనుకుంటే మిడతలు వచ్చి, మిడతలు తినగా ఇంకా శేషం ఉందనుకుంటే పసర పురుగు, ఇంకా శేషం ఉందనుకుంటే చీడ పురుగు. అలాగా కంప్లీట్ గా పాడైపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే సంఘానికి పోల్చి సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా అలాగనే మారిపోయినవి అని చెప్పుకుంటూ గొంగళ పురుగును గురించి, మిడతల గురించి, పసర పురుగును గురించి, చీడ పురుగును గురించి, తర్వాత మరి 7 రకాలైన చెట్ల గురించి వాటి విశేషతలు చక్కగా వివరించిన విధానాన్ని బట్టి వందనాలన్న. మరి ఆ సంగతులు మనం మరలా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మరి దైవజనులు బర్నబాస్ గారు విడుదల చేస్తున్నారు కాబట్టి విని ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలని మనం చూస్తున్నాం. ఇది ఇంతవరకు మరి చక్కని సందేశం అందించిన బి సత్యం అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు నామలో. వందనాలు. మరి చివరిగా మన ప్రార్థనలో చూద్దాం. దాసరి గారు ఉన్నారా? ఓకే. చివరిగా రవి మనోహరన్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థనతో కూడిక ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాలాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు అనుగ్రహించి సజీవుల కులం నుంచి 4545వ రోజున మీ పాదసన్నిధిలో సమకూర్చిన రీతిని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడ మా ప్రియులు దేవధనం గారు నడిపించారు. పాటలు పాడిన తిమ్మూతి గారిని బట్టి మీ స్తోత్రం, ప్రార్థన చేసిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసులు మా ప్రియులు సత్యంబాబు గారి ద్వారా చక్కని సందేశాన్ని యోవేలు గ్రంథం నుండి మాకు అందించారు. 4 రకాల పురుగులు, 7 రకాల చెట్లను గురించి, వృక్షాల గురించి వివరించారు. మా ప్రభువా, మా జీవితాల్లో సంఘానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి సంఘంలో ఇలాంటి పాడు చేసే వారిని మీరే గద్దించి మరి మా ప్రభు ఆత్మీయతలు ఎదుగునట్లు సహాయం చేయబెట్టుకొచ్చున్నాం. సరిచేయండి, మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. ఇంత చక్కని సందేశాన్ని మీ దాసుని ద్వారా మాకు అందించారు. ఆత్మతో నింపి మాకు అందించిన ఈ ఆత్మీయ పాఠాలను మీరు అక్కడి వరకు మేము మా ప్రభ కొనసాగి నేర్చుకొని మా ప్రభ మార్చుకొని మీ కొరకు నమ్మకంగా సాగుటకు, ఆత్మీయతలు అభివృద్ధి పొందుటకు, ఆత్మఫలము ఫలించుటకు మీరే కృప చూపించమని, ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించమని, నేడు సంఘాలు ఏ విధాలుగా పాడైపోయినాయో వాటన్నింటిని కూడా వివరించినందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణుడంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, సహోదర సహోదరులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ వారికి తిరిగి సమయాన్ని అప్పగిస్తుండగా